ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ సంపటి. ఈరోజు చూసుకున్నట్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి జలకళ వచ్చింది. నిన్నటి నుంచి చూసుకుంటే ఈ నెలలో ఇది మూడోసారి మొత్తం గేట్లు ఎత్తటం. గతంలో చూసుకున్న 3 లక్షల వరకు వచ్చింది. అయితే ప్రస్తుతం అది చూసుకుంటే 3,70,000 రాత్రి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొదటి ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ లెవెల్ 4,50,240 క్యూసెక్ల వరకు ఉంది. అయితే ఈ మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. గతంలో ప్రస్తుతం ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వరకు కూడా నీటి మట్టం తీసుకుని మొత్తం 13 అడుగులు మెయింటైన్ చేస్తున్నారు. మిగతా అంటే గతంలో చూసుకున్నట్లయితే కొన్ని మెయిన్ కెనాల్స్, ఏలూరు కెనాల్, కేఈ కెనాల్ కూడా విడుదల చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం కాలువలకు కూడా సమృద్ధిగా నీరు ఉండటంతో మొత్తం ఎగువ నుంచి వస్తున్న మొత్తం 4,50,000 క్యూసెక్ల నీటిని మొత్తం కూడా కిందకి దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లను కూడా పూర్తి స్థాయిలో పైకి ఎత్తి మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే విజయవాడ ఇది ఏపీ వ్యాప్తంగా కూడా గత 2 రోజులకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు, ఇక్కడ ఏపీలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మొత్తం ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకాలు వచ్చింది. ఇప్పటికే శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ కూడా గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీకి కూడా నిన్నటి నుంచి కూడా వరద నీరు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ కూడా నిన్న జరిగిన సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా నగరపాలక సంస్థ కూడా అప్రమత్తమైంది. ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్ కూడా పూర్తిగా నిండి ప్రమాద గంటలు మూగుతున్నట్టు అక్కడ కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువను చూసుకున్నట్లయితే కృష్ణలంక తదితర ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ఒక ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత సంవత్సరం జరిగిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సింగనగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గత రాత్రి బుడమేర కట్ట తెగినట్టు కూడా కొన్ని వదంతులు వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు అయితే బుడమేరికి ఎటువంటి నీరు రాలేదు. కేవలం కృష్ణా బ్యారేజీ నుంచి
వరద నీటి మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నాము, ఎటువంటి భయాందోళన లేదంటూ కూడా స్వయాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే బుడమేరుకు కూడా ఎటువంటి వరద లేదు. ఇప్పటి వరకు కూడా బుడమేరు కట్ట కానీ ఇటు ఎగువ మున్నేరు ఇటువంటి వాగులన్నీ కూడా ప్రస్తుతం ప్రమాద స్థాయిలో అంటే ఎటువంటి నీరు రావటం లేదు. కాబట్టి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ముందస్తు కనుక వరద వస్తున్న నేపథ్యంలో తాము ముందుగానే హెచ్చరిస్తాము. అవసరమైతే పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ అవసరమైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా మేము చేస్తామంటూ కూడా జిల్లా అధికార యంత్రం ఇప్పటికే ప్రకటన చేసింది. ఏదైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నానికి కూడా మరింత నీరు పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి చూసుకున్నట్లయితే ప్రస్తుతం 4,50,000 క్యూసెక్లు ఉంది. ఇది మరో 50,000 క్యూసెక్లు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేవలం పొందటి ప్రమాద హెచ్చరిక, ఇంతకు మించి అయితే నీరు వచ్చే అవకాశం లేదంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గత ఏడాది వచ్చిన అనుభవం సెప్టెంబర్ నెలలోనే గతంలో కూడా వరదలు వచ్చినాయి. అయితే ఆ సమయంలో కూడా ప్రకాశం బ్యారేజీకి దాదాపు 11 లక్షల క్యూసెక్ల వరకు కూడా నీరు రావడంతో కూడా జిల్లా అధికార యంత్రం దాదాపు విజయవాడ నగరంలో సగం డివిజన్లు 22 డివిజన్ల వరకు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం చూసుకున్నట్టు అంత ప్రవాహం లేదని కూడా అధికారులు భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గత ఏడాది అనుభవం రీత్యా ఈ సంవత్సరం ముందస్తుగానే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్కు కూడా ఒక ప్రత్యేకమైన అధికారిని కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ కానీ ఇప్పటి వరకు కేవలం రాత్రి నుంచి కూడా కొంచెం వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పాఠశాలలకి సెలవులు ప్రకటించారు. ఎవరైనా సరే అనధికారికంగా పాఠశాలకు తెరిచినట్లయితే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నారు. ఓకే శ్యామ్, ఇప్పుడు గత సంవత్సరం బుడమేరు కట్ట తెగడంతో విజయవాడ నీట మునిగింది. అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కృష్ణా బ్యారేజీ తీరం దగ్గరలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అంటే గత సంవత్సరం లాగా విజయవాడకి మళ్ళీ ముప్పు పొంచి ఉంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బుడమేరుకి ఎటువంటి వరద రావట్లేదంటే కూడా అధికారులు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తున్నారు. అటు ఖమ్మంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటున్నారు. ఖమ్మంలో కూడా ఇప్పటి వరకు అయితే బుడమేరుకి ఎటువంటి వరద రావట్లేదు. అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే ఆ బుడమేరుకి అంటే అంచనాకు మించి చాలా పెద్ద ఎత్తున నీరు వచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ దాదాపు సగం నగరం కూడా నీట మునిగింది. అయితే ఇప్పుడు అయితే అటువంటి పరిస్థితి లేదు. బుడమేరు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేవలం భారీ వర్షాల నేపథ్యంలో జలాశయాలకు మాత్రమే నీరు వస్తూ ఉంది కాబట్టి ఆ నీటిని 13 అడుగుల లెవెల్ మెయింటైన్ చేస్తూ మిగతా మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఇటు కనుక వాగులు కనుక పొంగినట్లయితే మేము అప్రమత్తం చేస్తూ ఉంటున్నారు. ఏదైనప్పటికీ గత ఏడాది అనుభవాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం నిన్న రాత్రి నుంచి కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నంబరు అలాగే ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ బుడమేరు కానీ ఇతర వాగులకు కానీ వరద నీరు వచ్చి విజయవాడకి ముంపు వచ్చే నేపథ్యంలో తాము అప్రమత్తం అవుతాము. ప్రజలెవరిని కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే చూసుకుంటే పలు ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే కేవలం ప్రకాశం బ్యారేజీకి 4,50,274 క్యూసెక్ల నీరు వరకే విడుదల చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే 5 లక్షల వరకు కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి మాత్రం ఎటువంటి అవకాశం లేదని భావిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఎక్కువ వాటర్ కనుక వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కృష్ణా బ్యారేజీ దిగువన ఏదైతే కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ నీట మునగలేడు లోతట్టు ప్రాంతాలు. ఏదైనప్పటికీ కూడా ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఓకే శ్యామ్, అంటే ఇప్పుడు భారీ వరద ప్రవాహం భారీ వర్షాలున్న నేపథ్యంలో ముఖ్యంగా నగర ప్రజలకు వ్యవసాయదారులకు అటు మత్స్యకారులకు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు?
అంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు అమరావతి ప్రాంతం కానీ ఇటు నూజివీడు గన్నవరం ప్రాంతాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. రైతులు కూడా ఇప్పటికే చాలా వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రకృతి వాతావరణ నేపథ్యంలో ఈ సమయంలో వర్షాకాలంలో ఇటువంటి సమయంలో వర్షాలు కురుస్తాయని అధికార యంత్రాంగం అలాగే రైతులకు కూడా తెలుసు. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ రైతులకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఏదైతే నష్టం వాటిల్లో వాటిని కూడా మేము పూర్తిగా ఆదుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించారు. 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఇటు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా 2 కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఒకవేళ రైతుల పంటలకు కూడా ఇప్పటికే వాళ్ళ గిట్టుబాటు ధర కూడా మేము కల్పిస్తామంటున్నారు. ఒకవైపు ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎరువుల కొరత అనేది దానిపైన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే అనుకోని ఈ అకాల వర్షాలు చూసుకున్నట్లయితే ఏదైతే వరి చేలు మొత్తం కూడా నీట మునిగినాయి వాటందరికీ కూడా పరిహారం కూడా మేము అవసరమైతే మేము చెల్లిస్తామంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్యామ్.